నాగవర్మ, మన చిన్నప్పటి ఫ్రెండ్. అవును, మన చిన్నప్పటి ఫ్రెండ్ వర్మ. నేను తిరిగి కలిసినందుకు సంతోషంగాను కాస్త బాధగాను ఉందిరా. కానీ మా బిజినెస్ లో నో రిలేషన్స్, నో ఫ్రెండ్షిప్. ఆ ఫార్ములా ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. జై, మీరెందుకు చెప్తారా? హీరోలు విలన్లు అంతా ఫ్రెండ్స్ అయిపోయారుగా. ఇక మిగిలింది నేనే చీఫ్ గెస్ట్ గా ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తా. ఆర్నాల్డ్, డోంట్ వరీ. ఇక్కడ ఎంతమందిని చంపైనా సరే ఫార్ములా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎస్, నో ప్రాబ్లం. రేపు నీకు పొద్దుటికల్లా ఫార్ములా హ్యాండ్ ఓవర్ చేస్తాను. దట్స్ ఎనఫ్. ఓకే. నో విల్సన్, కాల్చొద్దు. విల్సన్! జై, ఈ విల్సన్తోనే గేమ్స్ ఆడతారా బచ్చా నా కొడకల్లారా? దేశమట, దేశభక్తట. జై, నేనే నీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. నీకెంతో ఫ్యూచర్ ఉంది. నాతో చేతులు కలుపు. నిన్ను విదేశాల్లో మెడికల్ చక్రవర్తిని చేస్తా. కోటీశ్వరుల జాబితాలో నీ పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తా. నీ మేధస్సును కేవలం నీ స్వార్థానికి ఉపయోగించు. అలా ఆలోచించినట్టయితే ఆ మహాత్మా గాంధీ ఏనాడో ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు, లేదా రాష్ట్రపతి అయ్యేవాడు. మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆ బ్రిటిష్ వారితో చేతులు కలిపి తన ప్రాణాలు రక్షించుకునేవాడు. అలాగే మన నేతాజీ జై, మర్యాదగా ఆ ఫార్ములా నాకు ఇచ్చి నీ ఫ్రెండ్స్ తో పాటు సుఖంగా ఉండు. లేదా ఏ దేశం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావో ఆ మట్టిలోనే కలిసిపోతావు. దేశద్రోహివైన నీకు నా దేశ ఘనకీర్తి నీకేం తెలుస్తుందిరా? ఎందరో పుణ్య పురుషులు జన్మించి నడయాడిన పుణ్య భూమిరా ఇండియా. ఎందరో మహాత్ములు తమ జీవితాలను పణంగా పెట్టి నవ సంస్కరణలను జరిపిన కర్మ భూమిరా ఇండియా. అర్థశాస్త్రం, నాడీ శాస్త్రం, ఆయుర్వేదం ఈ దేశ విజ్ఞానానికే ప్రతీకలురా. ఈ దేశ ప్రజలు జన్మ జన్మలకి ఈ దేశంలోనే పుట్టాలని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? ఈ నేల పవిత్రం, ఈ గాలి పవిత్రం, ఈ నీరు పవిత్రం. ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా. ఏంట్రా నీ దేశభక్తి? ఈ దేశంలో పుట్టి ఈ దేశపు విజ్ఞానాన్ని విదేశాలకు ఎందుకు అమ్ముతున్నారో తెలుసా? ఈ దేశపు చేతగానితనంరా. అది వాళ్ళ తప్పు కాదురా. నీలాంటి స్వార్థపరులు, నీలాంటి కంట్రీ బ్రూట్స్ ఉన్నంత కాలం వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. దేవుడి నగలు మాయమైపోతూనే ఉంటాయి. స్విస్ బ్యాంక్ లో అకౌంట్లు పెరిగిపోతూనే ఉంటాయరా. అంతేకాదురా, తల్లి రొమ్ము పాలు పిండుకొని ఐఎస్ఏ ముద్ర స్టాంపు వేసుకొని అమ్ముకునే రోజులు వచ్చినా కానీ ఆశ్చర్యపడక్కర్లేదురా. నేను చివరిసారిగా చెప్తున్నాను. నేను చివరిసారిగానే చెప్తున్నాను. ఐఎమ్ ఇండియన్. అసలు ఈ దేశం నాకు ఏమి ఇచ్చిందనేది ముఖ్యం కాదురా. ఈ దేశానికి మనం ఏం చేశామనేదే ప్రధానం. మా దేశం అని విర్రవీగుతున్నారే. మా టెర్రరిజం ముందు మీ దేశభక్తి ఎంతరా? గోకుల్ చాట్లో బాంబులు పెట్టాం, మక్కా మసీదు లుంబిని పార్కులో రక్తం ఏరులై పారించాం. ఇంకా ఏవైనా చేస్తాం. మీరేం పీకుతారా? అంతెందుకురా, ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే మీ నిజంగా మీకు దమ్ముంటే, మీకు పౌరుషం ఉంటే మీ జాతీయ జెండా బూడిద కాకుండా ఆపుకోండ్రా. జెండా తీయండ్రా. వాణ్ణి చంపబోతే నువ్వట్టు చవేట. ముందు వాణ్ణేసి తరువాత నిన్నేసేద్దామనుకున్నాను.
అన్నం పెట్టేది అమ్మరా. అలాంటి అమ్మ లాంటిదిరా నా దేశం. మా దేశానికి నువ్వు ద్రోహం చెయ్యాలని చూసావు. మా అమ్మ లాంటి దేశానికి ద్రోహం చేయాలనుకున్నా ఇంతకన్నా ఏం పీకుతారా? ప్రాణాలతో బ్రతకనివ్వనరా. అందుకే నిన్ను శిక్షిస్తున్నాను. జై